హలో అండి. హాయ్. హాయ్. ఈరోజు వినాయకుడి నిమజ్జనం కదా ఖైరతాబాద్ లో. వినాయకుడిని చూసారా? లేదు, ఇంకా వెళ్ళాలి. ఇప్పుడే ఫోర్త్ టైం ఇప్పుడు రాను. ఫోర్త్ టైం. ఓకే. ఎప్పుడు వచ్చారు? నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఇయర్ రావడం, ఇంకెప్పుడు రాలేదు. ఎలా అనిపిస్తుందండి ఈ క్రౌడ్ అంతా మొత్తం చూస్తే? క్రౌడ్ అంటే అన్ని ఇయర్స్ కంటే చూస్తే ఇయర్ చాలా తక్కువనే ఉంది. ఇప్పుడు వెళ్ళాలి వినాయకుడు చూడడానికి. ఈ చాలా తక్కువ ఉందా? అంటే మేము దిగేదానికి ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా, ఇంకా లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. ఇంకా వినాయకుడిని ఎప్పుడు తీసారు అనుకుంటున్నారు? ఏమో తెలీదు, మేము ఇప్పుడు వచ్చాము ఇంకా మార్నింగ్ నుంచి. ఇంకా ఓకే. అసలు మామూలు నిమజ్జనం అంటే చాలా హడావిడి ఉంటది కదా, ఇక్కడ నుంచే పొద్దున్న నుంచే స్టార్ట్ అయిపోయిందా హడావిడి? అంటే మార్నింగ్ స్టార్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటుంది కదా. మీరు ఇంకా వెళ్ళలేదా చూడడానికి? వెళ్ళలే, ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా తినేసి కొంచెం ఎనర్జీ ఉండాలి కదా అరవడానికి, సో వెళ్తున్నాం. భయపడుతున్నారా క్రౌడ్ ఎట్లుంటదేమో అని? స్టార్టింగ్ దిగేటప్పుడు మాత్రం భయం వేసింది. కాకపోతే ఇక్కడ లోపలికి ఇంకెళ్ళలేదు కదా, ఇక్కడైతే నార్మల్ ఉంది క్రౌడ్ అంతా. ఇంకెళ్ళాలి లోపలికి. అంతా కనుక్కున్నారా? కనుక్కోలేదు, అలా వెళ్తూ ఉంటే తెలుస్తుంది అని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్నారు కదా, అవునండి. తీసేసారా ఇప్పుడు వినాయకుడిని ఎక్కడి నుంచి? తీయలే తీసారని చెప్తున్నారు. నేను చూడలేక పోతున్నా ఇప్పుడు. చూడలేక పోతున్నా. చూడటానికి వెళ్తున్నారా? ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటా. మంచిగా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ క్రౌడ్? వినాయకుడిని చూసారా అసలు? చూడలేక పోతున్నా ఇప్పుడు. చూడలేక చూడలేక ఫస్ట్ టైం ఇదేనారా? ఫస్ట్ మామూలు దర్శనానికి వచ్చారా? దశకు రాలి ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడే వస్తున్నారా దర్శనానికి? ఇప్పుడే నిమజ్జనానికి ఒకసారి ఒకసారి వస్తుంది. సరే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడే వెళ్తున్నాం స్టార్టింగ్. ఇప్పుడు వినాయకుడు అవునవును, వెళ్ళిందే తెలియదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. ఏమో, అవును. రేవంత్ రెడ్డి కూడా వచ్చారు, స్టార్ట్ చేశారు అని అన్నారు. మరి ఆ వెయిట్ న్యూస్ లో వచ్చింది, అది ఎంతవరకు నిజమో మనకు కూడా ఏం తెలియదు. ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు కదా. చాలా అంటే చాలా, అసలు మామూలు క్రౌడ్ కాదు. 7:30 ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచే స్టార్ట్ అయిపోతుంది. అప్పటికే 200-300 మెంబర్స్ ఉంటున్నారు ఎర్లీ మార్నింగ్. అసలు ఎప్పుడు అనుకోలేదు ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంతమంది ఉంటారని. మీరు ఇప్పుడు వచ్చినా భయపడే, ఇప్పటికే ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. అది ఇక మన ఖైరతాబాద్ గణేశుడు మహిమ, అది ఫేమస్ అంతే అంటారు. దర్శనం చేసుకున్నారా ఫస్ట్? ఫస్ట్ రోజు అంటే ఒక 3 days తర్వాత దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ రోజు అంటే ఇంకా ఇంత క్రౌడ్ లో కుదరదు కదా, అందుకని. సో ఇప్పుడే వెళ్తున్నాం. నిమజ్జనం ఎట్లుంది ఏంటి అనేది, కానీ ఇంత క్రౌడ్ లో వెళ్ళాలంటే ఘోరంగా ఉంది, భయంగా ఉంది కొంచెం. మాక్సిమం నిమజ్జనం ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? మాక్సిమం అంటే నైట్ 7 దాటొచ్చు, 8 దాటొచ్చు. ఎందుకంటే క్రౌడ్ కదా, మరి పెద్ద వినాయకుడు ఇంత క్రౌడ్ లో వాళ్ళు అందరికి వెళ్ళాలంటే ఇంకా చాలా చాలా చిన్న వినాయకులకే ఒక 5-6-7 hours ఆడ పడిద్ది. ఇంకా పెద్ద వినాయకుడు కాబట్టి ఇంకా చాలా సరిపోయింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖైరతాబాద్ గణేష్ని చూడగానే కడుపు నిండిపోయింది. కానీ 3:30 గంటలు మాకు దర్శనానికి ఇంత లేట్ అయింది, ఇంత పబ్లిక్ ఉన్నారు. కానీ ఆ దేవుడి వల్ల మా పాపాలు పోయి మేము క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని నమస్కరిస్తున్నాను. కానీ ఖైరతాబాద్ గణేష్ని చూస్తే నీలిమల పోయి ఆ గణేష్ని చూసినట్టు అనిపించింది నాకు. సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరికీ ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలని కోరుకున్నాను. నిమజ్జనానికి వెళ్తున్నారా మీరు? వెళ్తున్నాను మేడం, ఇంకా టైం పడుతుంది, ఇంకో గంట పడుతుంది. కొంచెం నేను ఆ దేవుడి ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇంటికాడిచ్చి వద్దామని చెప్పేసి ఇంటికాడిచ్చి నిమజ్ఞానానికి వెళ్తాను. ఈసారి ఈ వినాయక చవితిలో ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషల్ అంటే మా గణపతి దగ్గర అన్ని రకాలుగా అన్నదానం చేశారు, వాటర్ ప్యాకెట్లు పెంచారు, ఎవరికి ఏమైనా లోటు లేదు, పోలీసులు కంట్రోల్ చేశారు, అన్ని రకాలుగా హెల్ప్ చేశారు మేడం. ఎన్నేళ్ళుగా ఇక్కడి నుంచి పెడుతున్నారండి? ఇక్కడ ఎన్నేళ్ళు పెడతారు? 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటామండి ఖైరతాబాద్ గణేష్. 16 సంవత్సరాల నుంచి పెట్టారా? 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. కానీ ఈసారి గణపతి ఇంతకుముందు గణపతులు వేరు, ఈ గణపతి మాత్రం మా గణపతి అనిపించింది నాకు. కానీ ఆ దర్శనాన్ని చూసేసరికి నా కడుపులో తినపోయినా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఆయన చూడగానే నా కడుపు నిండిపోతుంది. మీరు చెప్తుంటే మీ కళ్ళల్లోనే గణపతి కనపడుతున్నారండి. థ్యాంక్స్ అమ్మా. కానీ ఆ గణపతి వల్ల మేము బాగుపడితే, ఆ దేవుని వల్ల మేము బాగుపడితే మళ్ళీ వచ్చే గణపతికి చూడాలి, మేము ముందు నడవాలి. ఆ గణపతి పాదాలు ఎప్పుడు ఆశీర్వాదాలు మాకుండాలి. వచ్చే ఏడాది ఇంకా ఘనంగా జరగాలి ఆయనకి, అంతే. ఆ గణపతి ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి, తగ్గేదే లేదనమాట. మా గణపతి ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. మన గుడి కంటే పెద్దగా ఇంకా పెరగాలి, ఇంకా పెంచుతూనే వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చి రోడ్ షో చేశారు. రోడ్ షో చేస్తే ఇట్లా దండం పెట్టుకుంటూ పోయారు. కానీ ఆ గణపతిని చూడడానికి లక్షల మంది ఉంటే రేవంత్ రెడ్డిని చూడడానికి మాత్రం 1 లక్ష మంది ఉన్నారు అంతే.
మరి మా గణపతి గొప్పనా రేవంత్ రెడ్డి గొప్పనా? మా గణపతి గొప్ప, దాని తర్వాత సీఎం. ఇంకా ఆయన ఆ తర్వాత ఎవరైనా. ఎవరు ఆశీర్వాదం లేకుండా ఎవరు ముందుకు లేడు మేడం, అంతేనా కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాది శ్రీకాకుళం జిల్లా. మేము ఇప్పుడే చూడడానికి వచ్చాము. అవునా, అయితే మొదటిసారి వచ్చారా? రోజు దర్శనం చేసుకున్నారా? లేదు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. మీరు అడుగుతుంది చెప్తాను. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ సార్, చాలా మహిమ గల పెద్ద కూడా అంటారు. అలాగనేసే వచ్చాము సూపుకి. ఇప్పుడు వెళ్తాను, ఎలాగ సూపు ఉంటుంది అని చూడటానికి. కానీ వినాయకుడి నిమజ్జనానికి బయలుదేరారండి సార్, మీరు బయలుదేరుతున్నారు చూడడానికి? మేము వినాయకుడి చూడడానికి మనస్ఫూర్తిగా భగవంతుడికి దర్శనం చేసుకొని రావాలని చూడటానికి వెళ్తాను. ఈ క్రౌడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మాకు మరి ఇక్కడ కొత్త ఏం తెలియదు, మేము చూడడానికే వచ్చాము అంత. తప్పకుండా సార్, మీకు మంచిగా దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడి బొమ్మ చూడడానికి వస్తాము. చాలా మంచిగా ఉన్నది, సౌకర్యం బాగుంది, అంత మంచిగా. సార్ మీకు తెలిసి ఇక్కడ వినాయకుడిని ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు? ఈ 2 నెలలు ఉన్నాం. 2 నెలలు ఉన్నాం. మీరు మేము మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 25 సంవత్సరాలు అయింది. మేము అయితే ఇక్కడ వినాయకుడు ఎన్నేళ్ళ ఈ నుంచి సంవత్సరం చూడడానికి వస్తాం. ఎన్నేళ్ళ నుంచి చూడడానికి వస్తున్నారు మీరు? ఎన్ని నెలల? ఎన్ని సంవత్సరాల నుంచి చూడడానికి? 20 సంవత్సరాలు అయింది వచ్చి, 24 సంవత్సరాల నుండి చూడడానికి వస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హే చిన్న, బాగున్నావా? ఈసారి వినాయక చవితి ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది కదా, వెళ్ళిపోయింది గణేశుడు. ఎప్పుడు వెళ్ళింది? పొద్దున 6 గంటలకి. 6 గంటలకు మొదలు పెట్టారా? ఎప్పుడులాగా నిమజ్జనం అవుతుంది అనుకుంటున్నావు? 2 గంటలకి. సరే అని ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందా, అంతకు ముందు క్రౌడ్ ఎక్కువ? ఈసారి ఎక్కువ ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నారు జనాలు? మస్తు ఇళ్ళ నుంచి వస్తుంది. ఎప్పటి నుంచి? మస్తు ఇళ్ళ నుంచి. నాకు అంత నీకు తెలిసి ఇప్పుడు ఇక్కడ వినాయక పండుగ జరిగింది కదా, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు వినాయకుడి పండుగ? నేను ఇప్పుడు 2 years. నీకు ఏ ఇయర్ బాగా జరిగింది అనిపించింది? ఈ 2001 ఈ సంవత్సరం ఫుల్ క్రౌడ్ ఉంది. వినాయకుడు ఎలా ఉన్నాడు ఈసారి? చాలా నీకు బాగా నచ్చాడా? నువ్వు వెళ్ళట్లేదా నిమజ్జనం చూడడానికి? నేను చూడలే, మాది దుకాణం. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? గోవర్ధన్. గోవర్ధన్, థ్యాంక్ యూ గోవర్ధన్. పోయింది ఆల్రెడీ 6కి వెళ్ళిపోయింది. అయ్యో, మీరు ఇప్పుడే వచ్చారా? మాకు తెలియదు. ఈసారి నిమజ్జనంకి వచ్చారు కదా, చాలా క్రౌడ్ ఉంది, ఏమనిపిస్తుంది మీకు ఈ క్రౌడ్? నాకేమనిపిస్తుంది, చాలా తక్కువ ఉంది, క్రౌడ్ ఏం లేదు. ముందులాగా ఎక్కువ ఉండే, అప్పుడు ఇప్పుడు ఏం లేదు. లాస్ట్ ఇయర్ సార్ ఎక్కువ ఉంది. అదైతే మీరు చూడలేకపోయారు. అయితే మళ్ళీ వెళ్తున్నారా ఇప్పుడు? హోమ్ వెళ్ళిపోతున్నాం, ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయింది కదా, ఏ రూట్ లో ఉందో తెలియదు మాకు. యాక్చువల్లీ మేము కొత్త, అందుకని. నో ప్రాబ్లం అండి, మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూడండి, మంచిగా అక్కడ చూసిన దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. निमज्जन कैसा लगा आपको? हाँ बहुत अच्छा लगा। आप देखा क्या गणेश को? हाँ गणेश को देखिए, फर्स्ट टाइम था मेरा ये। एक्चुअली मैं महाराष्ट्र से बिलोंग करता हूँ, लेकिन खासकर जो मतलब फेमस है ना यहाँ का गणेश, ये खैरताबाद का, इसके लिए दर्शन के लिए आए थे। अच्छा लगा, मतलब बहुत अच्छा फील हुआ। आपका नाम क्या है? नीलेश। नीलेश। हाँ नीलेश, आप गए क्या निमज्जन के लिए? हाँ गया था ना, अभी जस्ट अभी आया वापस। सब मतलब 9 बजे कुछ तो गया था। ठीक है, वहाँ क्राउड कैसे है? क्राउड तो बहुत मतलब एक्सपेक्ट नहीं किया था, एक्सपेक्टेशन से ज़्यादा है क्राउड। उतना एक्सपेक्ट नहीं किया था कि इतने लोग आएंगे, बट बहुत था, मतलब चलने के लिए जगह नहीं है। हाँ हमारा गणेश जी कैसे है? बहुत से हमारे, मतलब हमारे नहीं है क्या, आपके है क्या? ये हमारे नहीं, हम सबके हैं, हम सबके गणेश जी। हाँ, दिल खुश हो गया, हैप्पी। థ్యాంక్ యూ సో మచ్ ऐसा बोलने के लिए, థ్యాంక్ యూ. చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. కాదు, ఆల్మోస్ట్ నిమజ్జనం దగ్గరలో వెళ్ళిపోయింది అన్నారు, ఇప్పుడు చూడగలుగుతారా? లేదండి, ఏమో చెప్పలేదు జనాల్లో. సరే, మరి ఎంత టైం అవుతుంది ఇప్పుడు చెప్పలేదు. 4 o'clock అవ్వచ్చు, 5 o'clock అవ్వచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉంది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇంత రష్లో ఫస్ట్ టైం ఇలా రావడం. ఫస్ట్ టైం రా? ఫస్ట్ టైం. దర్శనానికి వచ్చారా? ఇంతకుముందు చెప్పలేదు. దర్శనానికి నిమజ్జనానికి ఒకేసారి వస్తున్నారా? ఒకసారి వస్తాను. మీకు మంచిగా దర్శనం జరుగుతుంది. థ్యాంక్ యూ. ये निमज्जन कब हुआ?
आज मॉर्निंग कौन सा टाइम को स्टार्ट हुआ? 6 बजे 6 बजे। इस ईयर क्राउड ज्यादा है, लास्ट ईयर ज्यादा है। लास्ट डेट मंडे था, मंडे। मंडे मतलब क्राउड ये क्राउड ये इस साल ज्यादा है, नहीं इस साल कम है पब्लिक। सर कम है। कैसे लगा आपको ये? आप यहाँ ही रहते हैं ना? लोकल ही लोकल है। कितने साल से रहते हैं आप? यहाँ पर 26 ईयर से लगाते शॉप। आप देखा है क्या गणेश जी को? हाँ देखें, कैसे? डेली देखते अच्छे हैं। आप नहीं गए? जाएगी? नहीं विसर्जन को नहीं, कल नाइट में यही थे। ओके ओके। आज का क्राउड कैसे लगता है आपको? कैसे लगा? अभी तो फिलहाल तो अच्छा ही थे, पर तो पब्लिक तो नहीं आई इतनी, पब्लिक नहीं आई। नहीं तो हर साल तो चलना मुश्किल हो जाता है, इस साल बहुत कम है ना? बहुत कम है पब्लिक। ఓకే థ్యాంక్ యూ సార్. ఈసారి నిమజ్జనం గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందని, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది ఈసారి. లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ 4-5 ఇయర్స్ కన్నా ఇయర్ చాలా బాగా జరుగుతున్నది. పబ్లిక్ కూడా చాలా లాస్ట్ ఇయర్ 30 lakhs వరకు వచ్చారు. ఈసారి దానికి మించి వస్తారు కూడా ఇవాళ. ఎందుకంటే రేపు కూడా గవర్నమెంట్ లైట్గా హాఫ్ డే హాలిడే ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఇంకా పబ్లిక్ చాలా వస్తారండి. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారంట. రేవంత్ రెడ్డి వస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన రావడం వల్ల ఇంకా పబ్లిక్కి ప్రాబ్లం అవుతుంది. ఆయన రాకపోవడమే బెటర్ అండి, ఆయన రాకపోవడం బెటర్. ఆయన వస్తే ఇంకా పబ్లిక్కి ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ ఉంటుంది కదా, ట్రాఫిక్ జామ్ ఇదంతా. ఆయన రాకపోవడమే బెటర్. ఇక్కడ సెక్యూరిటీ ఎలా అనిపిస్తుందండి? పోలీస్ సెక్యూరిటీ కానీ? సెక్యూరిటీ బాగుంది కానీ మధ్యలో కొద్దిగా పబ్లిక్ కొంచెం మొన్న 2 days నుంచి టోటల్ క్లోజ్ చేశారు. సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి. సెక్యూరిటీ పరంగా పోలీసులు మంచి సపోర్ట్ ఇస్తారు. పోలీస్ వాళ్ళదైతే ఏ ప్రాబ్లం లేదంటే 100% చాలా బాగా చేశారు సెక్యూరిటీ పరంగా. ఓకే. అయితే పొద్దున్న నుంచే స్టార్ట్ అయింది అనమాట నిమజ్జనం. మార్నింగ్ స్టార్ట్ అయిందండి, నిన్న వెల్డింగ్ పనులు అయినాయి కదా, ఇవాళ మార్నింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ టీవీలో చూస్తున్నారు కదా 1-1:30 వరకు నిమజ్జనం అయిపోతుందండి. ఒక 1 hour అటు ఇటు అయినా ఒక 2:30-3 వరకు క్లోజ్ అయిపోతుందండి. మాక్సిమం 3 కంతా 3 వరకు క్లోజ్ అయిపోతుందండి. అక్కడ కలశం పూజ కాగానే క్లోజ్ అయిపోతుందండి. 2:30-3 వరకు క్లోజ్ అయిపోతుంది. అంటే వినాయకుడిని తీసుకొని వెళ్ళి అక్కడ వేసేస్తారా? అక్కడ నిమజ్జనం చేస్తారండి. అక్కడ లాస్ట్ పూజ ఉంటుంది, కలశం పూజ. గణేశుని ఉత్సవ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులది లాస్ట్ పూజ ఉంటుంది, కలశం పూజ. ఆ పూజ కాగానే వాళ్ళ చేతుల మీద పూజ అయిపోయినాక నిమజ్జనం అయిపోతుందండి గణేశుంది. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నారండి ఇక్కడ? ఇక్కడనే అండి, మేము ఆల్మోస్ట్ 35 years నుంచి ఇక్కడనే. మా భర్త పెద్ద వినాయకుడు బ్యాక్ సైడే మా ఇల్లు, అక్కడనే చూస్తున్నామండి. అది చూసుకుంటూనే పెరిగాము. అంటే 30 years నుంచి వినాయకుడు ఇలా జరుగుతూనే ఉంది ఖైరతాబాద్. ఇలానే జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఇది 70 years నుంచి కదా మేడం, 71st year అనుకుంటాను. 30 years మాకు స్కూల్ ఉన్నప్పటి నుంచి అయితే ఇదైతే చాలా బాగా జరుగుతుంది మేడం. ఓకే సార్. మీ పేరు సార్? నా పేరు సందీప్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.